అందరికీ నమస్తే. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చేసిన కామెంట్స్ కాంగ్రెస్లో అందరినీ పరిశాన్ చేస్తున్నాయి. ఎందుకు దానం నాగేందర్ ఇట్లా మాట్లాడిండు? ఎందుకంటే అందరికన్నా పార్టీ మారింది, అందరికన్నా ముందు పోయి పార్టీ మారింది దానం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి. ఆయన కాంగ్రెస్ ఎంపీగా కూడా పోటీ చేసిండు, సికింద్రాబాద్ నుంచి ఓడిపోయిండు, అది వేరే విషయం. కానీ అందరికన్నా ముందు పార్టీ మారి అందరిని నేను మొత్తం బీఆర్ఎస్ మొత్తం ఖాళీ చేస్తా అని చెప్పి, అసలు బీఆర్ఎస్ ఎక్కడ ఉంటుంది, ఇంకా ఉండనే ఉండదని చెప్పి అందరికీ ఫోన్లు చేసి మీరు రావాలి కాంగ్రెస్లో చేరాలని చెప్పి అందరి మీద ప్రెషర్ పెట్టి అసలు కేసీఆర్ను అందరినీ తిట్టి అన్నీ చేసిన దానం నాగేందర్ ఆయన చేసిన కామెంట్స్ విందామా ఒకసారి? రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా ఎన్నో సందర్భాల్లో చాలా గొడవలు అయినాయి. అప్పుడు కూడా అధికారంలో లేం కదా, అధికారంలో చాలా సార్లు అయినాయి. కానీ ఇది ఆవేశంగా వచ్చింది. దానికి సంబంధించి నేను పర్సనల్ గా కూడా నా యొక్క విచారం వ్యక్తం చేయడం జరిగింది. అది కరెక్ట్ కాదు. నేను ఇంత సీనియర్ నాయకుడు ఉండి కూడా అలా మాట్లాడడానికి నేనే విచారం వ్యక్తం చేయడం జరిగింది. అండ్ దేని గురించి మాట్లాడుతున్నాడంటే సభలో అసెంబ్లీలో కామెంట్ చేసిన గుర్తుందా? అసెంబ్లీలో ఆయన చేసిన కామెంట్స్ వీడియో కూడా మీరు చూడండి ఒకసారి. విపత్తులు కానీ ఇది హైదరాబాద్ కు సంబంధించినటువంటి గతంలో కేటీఆర్ గారు ఎస్ఎన్డిపి ఊసుకోపోయి మా బయట కూడా తిరగని కొడుకా మేమని ఏమనుకుంటున్నారా మీరు? ఈ అమ్మ తోలు తీస్తా కొడుక ఒక్కొక్కది తోలు తీస్తా ఒక్కొక్కది చెప్తున్నా తోలు తీస్తా ఏమరే బయట కూడా తిరగని అని చెప్తున్నా నేను. అసెంబ్లీలో దానం నాగేందర్ మాట్లాడిన వీడియో చూసినారు కదా, ఏమంటున్నాడు? దమ్ముండి రండ్రా చూసుకుందాం హైదరాబాద్లో తిరగనియా అన్నాడు. కానీ తర్వాత కేటీఆర్ని కలిసి పర్సనల్గా నేను ఆయనకు సారీ కూడా చెప్పేసిన అన్నాడు. సారీ చెప్పేసిన పర్సనల్ గా సారీ కూడా చెప్పడం జరిగింది. పర్సనల్గా సారీ కూడా చెప్పిన అంటున్నాడు దానం నాగేందర్. కేటీఆర్ కలిసి చెప్పినట్ట. కేసీఆర్ గురించి కూడా మాట్లాడాడు సేమ్ అదే ఇంటర్వ్యూలో, అది కూడా ఒకసారి వినండి. ఆయన చేసిన అభివృద్ధి కానీ ఆయన ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు కానీ జీవితాంతం ఉంటాడు. రెండో విషయంలో కేసీఆర్ గారు నా దృష్టిలో ఆయన కూడా గొప్ప నాయకుడు, చాలా గొప్ప నాయకుడు. కాకపోతే ఏంటంటే ఆయన దగ్గర కొంతమంది వల్ల ఆయనకు చెడ్డ పేరు వచ్చింది తప్ప వ్యక్తిగతంగా ఆయన చాలా ఆగ్రహంగా మాట్లాడొచ్చు. కానీ ఆయన సున్నితమైనటువంటి మనసు, నిజంగా చెప్పాలంటే కేసీఆర్ గారు బోలా శంకరులు అంటాడు, క్రమాలు గారు ఉంటాడు. రెండు కేసీఆర్ గురించి చేసిన కామెంట్స్ పార్టీ మారిన తర్వాత కాంగ్రెస్లో చేరిన తర్వాత ఆయన చేసిన హార్ష్ కామెంట్ మనం చూసి అసలు ఎమ్మెల్యేనా వీధి రౌడీనా లేకపోతే ఇంకేందనా అని అందరూ అనుకున్నారు. సరే ఆయన క్యారెక్టర్ వీధి రౌడీయే ఉండొచ్చు, ఎందుకంటే అది అప్పుడప్పుడు మంచిగా మాట్లాడతాడు, చాలాసార్లు వీధి రౌడీలాగా వ్యవహరిస్తుంటాడు దానం నాగేందర్. అది ఇక ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ అట్లా చేస్తేనే నేను ఎన్నిసార్లు గెలిచినా అని చెప్పుకోనికే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. ఎనీవే కాంగ్రెస్లో ఈ కలకాలం ఏంటంటే ఎందుకు దానం నాగేందర్ ఇట్లా మాట్లాడుతున్నాడు? నిజానికి పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలలో ఇంతో అంతో రేవంత్ రెడ్డికి కొంచెం పోయి కలిసేంత చనువు ఉన్న వ్యక్తి దానం నాగేందరే. మిగతా వాళ్ళంతా చూస్తారు కదా, అసలు నా గర్క నా ఘాట్నా అన్నట్టు తయారైంది. వాళ్ళు ఎవ్వరు కనీసం ఆ కాన్స్టిట్యున్సీలో తిరిగే పరిస్థితి లేదు, పోయి వచ్చి ఇక్కడ రేవంత్ రెడ్డిని కలిసే అవకాశం కూడా లేదు. మిగతా పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు మనం పోచారం శ్రీనివాసరెడ్డి గారిని చూస్తున్నాం. పోచారం శ్రీనివాసరెడ్డి ఏమన్నా క్విక్ కొంటున్నాడా? చప్పడలేదు, పోయిండు అంతే ఉన్నాడు. చివల యాదయ్య ఉన్నాడు. ఇక అక్కడ జీవన్ రెడ్డి దగ్గర ఏం పంచాయతీ ఏందో చూస్తున్నాం మనం జగిత్యాల కాన్స్టిట్యున్సీలో. ఇట్లా ప్రతి ఒక్కరి దగ్గర ఒక ఇష్యూ ఉంది. దానం నాగేందరే అసలు ఏమి కాంపిటీషన్ లేకుండా, ఎందుకంటే ఓడిపోయిన వాళ్ళు ఖైరతాబాద్లో పోటీ చేసి కాంగ్రెస్ తరఫున ఓడిపోయిన వాళ్ళు కూడా ఎవరు అబ్జెక్షన్ చేస్తలేరు. కాబట్టి ఈయన కూడా గతంలో కాంగ్రెస్లో ఉన్నాయనే కాంగ్రెస్ మ్యాన్ దానం నాగేందర్. కాబట్టి కనీసం కలిసే రేవంత్ రెడ్డిని కలిసే అవకాశం ఉంది. పొద్దుగాలు ఇస్తే గాంధీభవన్లో ఏం ప్రోగ్రామ్ జరిగినా దానం నాగేందర్ వస్తున్నాడు. అయినా సరే దానం నాగేందర్ ఎందుకు బీఆర్ఎస్కు పాజిటివ్గా మాట్లాడండి. ఆయన బీఆర్ఎస్లో చేరడా అనేది సెకండరీ థింగ్. అది చేరినప్పుడు చూసుకుందాం, ఆయన చేరితే వాళ్ళు చేర్చుకుంటారా అనేది కూడా సెకండరీ థింగ్. కానీ దానం నాగేందర్ మాటల్లో చాలా డిఫరెన్స్ వచ్చింది. దానం నాగేందర్ కేసీఆర్ని పొగుడుతున్నాడు, కేటీఆర్కి క్షమాపణ చెప్పిన అంటున్నాడు. ఎందుకు ఇక్కడ ఈ ప్రభుత్వం మీద నమ్మకం పోతుందా దానం నాగేందర్కి ఏమన్నా? అంటే ఇది అయ్యే పని కాదు అనే దానిలో ఏమైనా ఉన్నాడా? అసంతృప్తితో ఉన్నాడా? ఎందుకు అసంతృప్తితో ఉన్నాడు? ఆయనకు ఏమైనా పని కాలేని అసంతృప్తితో ఉన్నాడా?
లేకపోతే ప్రభుత్వం మీద జనాల్లో ఉన్న వ్యతిరేకత, వీళ్ళు చెప్పినవి చేయకపోవడము, ఆయనకిచ్చిన హామీలు కాదు, జనాలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోవడము, ఇట్లాంటి కారణాలతోన వీళ్ళతో ఇంకా మనం బీఆర్ఎస్తో పెట్టుకోకూడదు అనే దానిలో ఉన్నాడా, లేకపోతే కాంగ్రెస్తో పెట్టుకున్న వేస్ట్ అనే అభిప్రాయంతో ఉన్నాడా, ఏమైందో తెలియదు. కానీ దానం నాగేందర్ మాట్లాడడం అనేది కొద్దిగా కాంగ్రెస్లో, ఎందుకంటే హైదరాబాద్లో కాంగ్రెస్ ఏం గెలవలేదు మీకు తెలుసు, జస్ట్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక ఒక్కటే గెలిచింది, వాళ్ళకి ఎమ్మెల్యేలు ఎవరు లేరు. ఖైరదాబాద్, సెంట్రల్ ఆఫ్ హైదరాబాద్ దానం నాగేందర్ పోతే ఇంకా హైదరాబాద్ అంతా మా గుప్పిట్లోకి వచ్చిందన్న ఫీలింగ్తో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ కాంగ్రెస్లో పోయిన ఎమ్మెల్యేనే దానం నాగేందరే కాంగ్రెస్ వ్యవహారం గురించి మాట్లాడుతున్నాడు. సో సంథింగ్ దానం నాగేందర్ గెలుతున్నాడు అంటే ఏదో ఉంటుంది, ఏదో పని చేయించుకోనికే గెలుతున్నాడు అని కూడా అనుకోవచ్చు మనం. ఏదన్నా రేవంత్ రెడ్డి దగ్గర పని పెట్టి ఉండొచ్చు, బహుశా ఆ పని అయితే లేదేమో, ఆ పని పెట్టుకోనికే అప్పుడప్పుడు అసంతృప్తితో ఉన్నట్టు మాట్లాడవచ్చు. ఎందుకంటే రాజకీయాల్లో ఇట్లాంటి కామన్ అలిగినట్టు చేసి పని చేయించుకోవడం అనేది మినిమం అలుగుడు అనమాట. కాబట్టి దానం నాగేందర్ అట్లా కూడా చేసి ఉండొచ్చు, అట్లే మాట్లాడిన అనుకోవాలన్నా, లేకపోతే గవర్నమెంట్ మీద అసంతృప్తి ఉంది, ఇది ఎక్కువ కాలం ఉండేది కాదు, లేకపోతే నెక్స్ట్ వచ్చే కథ కాదు, ఇది కాని పని అని ఏమన్నా డిసిజన్కి వచ్చిండా, ఆయన అసంతృప్తిని ఏదో వ్యక్తపరుస్తున్నాడు. దానం నాగేందర్ అంతేనా ఏం నిన్నమని ఎమ్మెల్యే అయినా కాదు, చాలా కాలం నుంచి ఎమ్మెల్యే, సీనియర్ ఎమ్మెల్యే, పాలిటిక్స్ బాగా తెలిసిన ఆయన. కాబట్టి దానం నాగేందర్ కామెంట్స్ వెనుక ఏముంది, దానం నాగేందర్ ఎందుకు ఇట్లా మాట్లాడిండు, అసలు మిగతా వాళ్ళు ఈ 9 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, బీఆర్ఎస్ నుంచి పోయి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంతా షాక్ అవుతున్నారు. ఏంది ఇది, ఎందుకు ఆయన అందరికన్నా మాకన్నా ముందు ఆయనే పోయిండు, ఆయన్నే ఎట్టెట్టో మాట్లాడుతున్నాడు, ఏమైంది ఈయనకు, మళ్ళీ కేసీఆర్ ఎందుకు గుర్తుకొచ్చిండు, కేటీఆర్ ఎందుకు గుర్తుకొచ్చిండు, మళ్ళీ బీఆర్ఎస్కు ఎందుకు గుర్తుకొచ్చింది, ఆయన బీఆర్ఎస్ను ఖాళీ చేపిస్తానన్నారు దానం నాగేందరే, మళ్ళీ ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు, బోలా శంకర్ అంటుండు కేసీఆర్ని, కేటీఆర్ క్షమాపణ చెప్పినా అంటున్నాడు. సంథింగ్ ఏదో నడుస్తుంది. దానం నాగేందర్ అట్లా మాట్లాడినంటే కాంగ్రెస్లో వ్యవహారాలు కరెక్ట్గా లేవు, కాంగ్రెస్ ప్రభుత్వము మీద వ్యవహారం బాగా లేదు అనే సిమ్టమ్స్ దానం నాగేందర్ మాట్లాడిన తర్వాత బయటకు వస్తున్నాయి. చూద్దాం, ఇది రేవంత్ రెడ్డికి షాక్ ఇది. ఎందుకంటే రేవంత్ రెడ్డి చాలా ఇష్టంగా అప్పటికప్పుడు పిలిపించి మాట్లాడుకొని అసలు లోక్సభ ఎలక్షన్స్లో అన్ని పార్టీలకు షాక్ ఇచ్చిండు, అప్పుడు చేర్చుకొని ఇంకా దానం నాగేందర్ చేరుకతోనే మొత్తం తిరగబడుతుంది అనుకున్నాడు, కాకపోతే కాలేదు అది. కాబట్టి ఎనీవే దానం నాగేందర్ చేసిన కామెంట్స్ మాత్రం చాలా హాట్ టాపిక్ మాట్లాడిండు. దీని మీద కాంగ్రెస్ నేతలందరూ కూడా ఎందుకు ఇట్లా మాట్లాడిండు అని అనుకుంటున్నారు. చూద్దాం, ఇది ఒక 2 రోజుల్లో బ్లోఅవుట్ అయ్యే అవకాశం ఉంది. ఏమవుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.